వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ గెలుపు 3 ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. అభ్యర్థుల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలపై అధిష్టానాలు దృష్టి సారించాయి. అయితే అభ్యర్థులు ముగ్గురికి అంతర్గతంగా పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత పార్టీలోని ముఖ్య నేతలు ద్వంద్వ వైఖరి, అందరినీ సమన్వయం చేసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగటం అభ్యర్థులకు అగ్ని పరీక్షనే చెప్పాలి. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గూడెం నగేష్, బీఆర్ఎస్ తరపున ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ పార్లమెంటరీ ఎన్నికల పోరులో నిలవడం ఇదే ప్రథమం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అండదండలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మద్దతు ఆమెకు సానుకూల అంశాలు కాగా, టికెట్ చేజారిన మిగిలిన ఆశావాహులు, అసంతృప్తులను దారికి తెచ్చుకోవటం పరీక్షే. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 22 మంది అభ్యర్థుల్లో 3-4 అభ్యర్థులు తమ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే రాజకీయ పరిణితి ఉన్నవారు. వారందరినీ ఏకతాటిపైకి నడిపించడంలో సుగుణ ఏ మేరకు సఫలీకృతమవుతారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. మహిళ కావటం, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరటం, అందరినీ సమన్వయం చేసే బాధ్యతను మంత్రి సీతక్క తీసుకోవటం సుగుణకు కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ టికెట్ గూడెం నగేష్ ను వరించటమే ఓ అనూహ్య మలుపు. ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరుంది. అయినా సంస్థాగత ఆచరణలతో నడిచే బీజేపీ సిద్ధాంతాలకు కొత్త కావటం కొంత ఇబ్బందికరమైన అంశమే. ప్రధాని మోదీ చరిష్మా, హిందుత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండదండలు ఉండటం కలిసొచ్చే అంశాలు. కానీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేదే చర్చనీయాంశం. పార్టీలోని క్రియాశీలమైన నాయకుల సమన్వయంతో కాకుండా ఒకరిద్దరు అనుకూలమైన అనుచరులతోనే నగేష్ అంతర్గత ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీకి దూరంగా ఉండటం, టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంటిముట్టనట్టుగా వ్యవహరించడం అధిష్టానం దృష్టికి వెళ్లింది. అధిష్టాన సూచనతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను సమన్వయం చేసుకునేందుకు నగేష్ ప్రయత్నిస్తున్నప్పటికీ స్థానిక నేతలు అడ్డు తగులుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ టికెట్ ను ఎలాంటి పోటీ లేకుండా దక్కించుకోవడంలో విజయం సాధించారు ఆత్రం సక్కు. అయితే పార్టీలో నెలకొన్న అనిశ్చితిని ఛేదించాల్సి ఉంది. ఆదిలాబాద్ లో జోగు రామన్న, ఆసిఫాబాద్ లో కోవలక్ష్మి, బౌత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ బలంగానే ఉన్నప్పటికీ మిగిలిన నిర్మల్, ముథోల్, సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో శ్రేణులను ఏకతాటిపైకి నడిపించగలిగే నేతల కోసం అన్వేషించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్రం సక్కుకు ఎన్నికల ప్రచారం కత్తి మీద సామని చెప్పాలి. మొత్తం మీద 3 అభ్యర్థులకు అంతర్గతంగా పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.